ఆదివారము మరియు అమావాస్య ఇది చాలా ప్రత్యేకమైనటువంటిదమ్మా. అంటే సహజంగా అమావాస్య తిథులు సోమవారం నుంచి కలిసి వస్తే సోమవతి అమావాస్య, మంగళవారం కలిసి వస్తే భౌమ అమావాస్య, శనివారం కలిసి వస్తే అది ముని అమావాస్యగా చెప్పబడి ఉంటుంది. వీటన్నిటిలోకెల్లా ఆదివారము అమావాస్య కలిసి వస్తే చాలా విశేషం. ఎందుకనంటే మీరు ఈ యొక్క నక్షత్ర మండలంలో తిథి ప్రకారం చూసుకున్నా అమావాస్య రోజున చంద్రుడు అస్సలు కనబడడు, రవి మాత్రమే ఉంటాడు. పైగా ఈ రవికి గ్రహానికి సంబంధించినటువంటి రోజు ఏం చెప్పబడింది? ఆదివారమే. అంటే రవికి సంబంధించిన వారం ఆదివారము, రవి పూర్తిగా అంటే చంద్రుడు లేకుండా కేవలం రవి మాత్రమే పూర్తిగా ఉండేటువంటి ఏకైక రోజు అమావాస్య తిథి. కాబట్టి ఈ అమావాస్య తిథి అనేటువంటిది ఏంటంటే సాధారణంగా మనకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవతగా ఉంటుంది. పితృదేవతలు ఈ యొక్క అమావాస్య తిథికి అధిదేవతలుగా ఉంటారు. నవగ్రహాల్లో పితృకారకుడు ఎవరు? రవి. పితృదేవతలకి ఇష్టమైనటువంటి రోజుగా మరియు సాధారణంగా ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిందనంటే చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. అంటే సూర్యగ్రహణాలు గనక చంద్రగ్రహణాలు గనక వస్తే ఆ సమయం కొద్ది సమయము ఎంతటి పుణ్యకాలమో అంతే సమానమైనటువంటి పుణ్యకాలం ఈ ఆదివారము అమావాస్య తిథి ఉన్నంత వరకు ఉంటుంది. అయితే ఈసారి వచ్చేటువంటిది మాసం కార్తీక మాసము ఆదివారం అమావాస్య కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటిదమ్మా. పైగా ఈ అమావాస్య తిథి 11:51 వరకే ఉంటుంది ఆ రోజున. కాబట్టి సుమారు 12 గంటల వరకు, సూర్యోదయం నుంచి 12 గంటల వరకు చాలా మంచి సమయంగా చెప్పబడి ఉంది. అంటే ఉదయం 6:18 ప్రారంభమవుతే దగ్గర దగ్గర 11:51 అనంటే ఏంటి? 5:30 గంటల సేపు మహోదయ పుణ్యకాలంగా చెప్పవచ్చు వీటిని. కాబట్టి చాలామంది తాంత్రికవేత్తలు ఈ యొక్క సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు.